ఈరోజు దేనికి మనకు దురాశ? ఇక్కడ అంటున్నాడు, దురాశ వలన మీ స్వభావం చెడిపోతుంది. నీ సఫిషియెంట్గా దేవుడు ఇచ్చాడు. నీకు ఒక శాలరీ ఇస్తే నీకు ఇచ్చిన శాలరీ కాకుండా ఏదో అక్రమంగా ఏదో చేయాలి, ఏదో వ్యసనం ఏదో చేయాలి. రకరకాలుగా దురాశతో నీకు ఇచ్చిన దానిలో కష్టపడి పోషించబడకుండా ఈరోజు ఎంతమంది బెట్టింగ్లోకి వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. ఎకరాలు పొలాలు అమ్మేశారు. గద్దెను బ్రదర్ కూడా చెప్పారు. ఆ తల్లి ఆ రోజు చెప్తుంది, ఎన్ని ఎకరాలు పొలాలు అమ్మి వేసుకుంటూ, స్థలాలు అమ్మి వేసుకుంటూ వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. జీవితాలు దురాశ. ఎన్ని కష్టపడితే నువ్వు పోషించడానికి దేవుడు ఇవ్వలేదా? కట్టుకునటానికి దేవుడు ఇవ్వలేదా? దేనికి మనం పాడు చేసుకుని దురాశ వల్ల నీ కుటుంబం పాడైపోతుంది, నీ జీవితం పాడైపోతుంది, నీ కుటుంబంలో సమాధానం లేదు. కేవలం దురాశ. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. నీకేది ఇస్తాడు దేవుడు? ఖచ్చితంగా నీకు ఇచ్చిన దానిలో సంతోషంగానే ఉన్నాడు. అదేమిచ్చాడు? ఇప్పుడు శుభ్రం తీరు, దేవుని స్తుతించు. తన ప్రియులు స్తుతిస్తూ ఉండగానే వారికి కావాల్సిందంతా కూడా నేను వారికి ఇస్తాను అని చెప్పాడు.